హాయ్ హలో నమస్తే అందరికీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు మన ఛానల్ గురించి మాట్లాడదాం. సో మన ఛానల్ పర్పస్ ఏంది అనేది అందరికీ తెలుస్తుంది. సో బేసికల్గా నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. మంచి సినిమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి చూసే అలవాటు అయితే నాకుంది. నేను చూసిన సినిమాలు మీకు కూడా సజెస్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇవాళ మన రివ్యూ వచ్చి ఫ్రాంకెన్స్టైన్. రీసెంట్గానే నేను ఈ సినిమా చూసిన. ముందు నాకు ఈ సినిమా గురించి ఎట్లాంటి అవగాహన లేదు. ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేసి టాప్ 20 లిస్టులు ఉంటే ఈ సినిమా పెట్టుకుని అయితే చూసిన తర్వాత అర్థమైన విషయం ఒకటే, 2025 మొత్తంలో వరల్డ్ వైడ్ లో రిలీజ్ అయిన సినిమాల అన్నిటికంటే ఈ సినిమానే నెంబర్ 1 అని. నిజం చెప్తానా, ఈ సినిమా ప్రతి ఎలిమెంట్ బాగుంటుంది. యాక్చువల్గా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాలేదు, నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సో అందుకే ఎవరికి ఈ సినిమా గురించి తెలియదు. నెట్ఫ్లిక్స్ గురించి మన అందరికి తెలిసిందే కదా, అనవసరమైన సినిమాలకు హైప్ ఉంటుంది, అవసరమైన సినిమాలకు హైప్ తక్కువ ఉంటుంది. సో అందుకే ఇది అండర్ రేటెడ్ అయిపోయింది. కాకుంటే ఇది అందరు చూడాల్సిన సినిమా. స్టోరీ లైన్ గురించి మాట్లాడితే ఈ స్టోరీ 200 years బ్యాక్ రాసిన కథ, అంటే ఒక బుక్ నుండి అడాప్ట్ చేసుకొని తీసిన కథ ఇది. ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ వచ్చి ఒక మ్యాడ్ సైంటిస్ట్. ఇతనికి ఒక అంబిషన్ ఉంటుంది. అంబిషన్ ఏంటిదంటే కొన్ని బాడీ పార్ట్స్ తోని ఒక లైఫ్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటాడు. సో వన్స్ ఆ లైఫ్ క్రియేట్ అయిన తర్వాత ఏమైంది అనేదే బేసిక్ స్టోరీ లైన్. ఈ లైఫ్ క్రియేట్ చేసుడు కూడా అంత సింపుల్ గా ఏముండదు ప్రాసెస్. ఆయన ఎంత కష్టపడ్డది అనేది కూడా మనకు స్క్రీన్ మీద చూపెడతారు. ఈ సినిమాలో అంబిషన్ గురించి ఉంటుంది, లైఫ్ గురించి ఉంటుంది, హేటెడ్ గురించి ఉంటుంది, లోన్లీనెస్ గురించి ఉంటుంది. ప్రతి ఎలిమెంట్ ని చూపెట్టుకుంటా ప్రాపర్ వేలో తీసిన సినిమా అయితే ఇది మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాను. ఈ సినిమాకి ఆస్కార్ రాదా మనకు అనవసరం. నా దృష్టిలో అయితే 2025 మొత్తంలో ఇదే బెస్ట్ ఫిలిం. అన్ని బాగుంటాయి, యాక్టింగ్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది. మెయిన్ గా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ అయితే అద్భుతంగా తీశారనే చెప్పుకోవచ్చు మనం. సో మరి మేము చూడొచ్చా ఈ సినిమా అంటే చూడండి, కాకుంటే దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకొని చూస్తే బెటర్. నేను ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చూసి అప్సెట్ అవ్వడు అంత బాగుండదు కాబట్టి కొంచెం తెలుసుకొని చూడండి. సో ఇదైతే హర్రర్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం జానర్ వచ్చింది. ఇది ఒక స్లో పేస్డ్ ఫిలిం. స్లో పేస్డ్ అంటే కొంచెం నెమ్మదిగా స్లోగానే వెళ్తుంది కదా, మొత్తం ఫాస్ట్ పేస్డ్ అయితే కాదు. సో ఇవి ముఖ్యంగా మైండ్ లో పెట్టుకొని చూస్తే మనకు సినిమా అయితే బాగానే అనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, ఇది ఆర్ రేటెడ్. కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, కొంచెం బ్లడ్ గోర్ కూడా ఉంటుంది. సో మీరు సింగిల్ వాచ్ చూస్తే బెటర్ అని నా ఉద్దేశం. టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే ఈ సినిమా డైరెక్టర్ వచ్చి గిల్లెర్మో డెల్ టోరో. మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఈయన. హెల్ బాయ్, షేప్ ఆఫ్ వాటర్ ఈ సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమా తీసిన ఆయననే ఇప్పుడు ఈ ఫ్రాంకెన్స్టైన్ సినిమా తీసింది. ఇవనే కాదు ఆయన సినిమాలు ఏవి చూసినా బాగానే ఉంటాయి. యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్ గా చేసిన ఇద్దరు బాగానే చేసిర్రు. ఆస్కార్ ఇసాక్, జేకబ్ ఇద్దరు బాగానే చేసిర్రు, పోటీ పడి చేసిర్రు అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ చేసిన డాన్ లాన్స్టర్ కూడా ఈ సినిమాను బాగా తీసిండు. దీనికి ప్రాపర్ లైటింగ్ మెయింటైన్ చేసిన సినిమా అయితే ఇది. సో అంతే ఈ సినిమా గురించి. మంచి సినిమా గురించి మనం ఇంతకంటే ఎక్కువ చెప్పుకోలేము. మూవీ మాత్రం ఫస్ట్ 30 minutes కొంచెం స్లోగా ఉంటుంది, దాని తర్వాత మనం ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం చూస్తూ ఉంటే. సో ఓవరాల్గా ఇది రివ్యూ, సజెషన్, రికమెండేషన్. మోస్ట్లీ రికమెండేషన్ అనే చెప్తాయి. ఈ సినిమాని అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సినిమా చూసినాక మాత్రం 100% అయితే మీరు సాటిస్ఫై అవుతారు. 5 star సినిమా ఇది, ఖచ్చితంగా చూడండి. నేను ఇట్లాంటి సినిమాలు రికమెండ్ చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.